చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి చేసిన రామరాజ్యం స్థాపకుడు వీరరాఘవరెడ్డిని రెండో రోజు పోలీసులు విచారిస్తున్నారు. నిన్న జైలు నుంచి వీరరాఘవరెడ్డిని కస్టడీకి తీసుకున్న మోయినాబాద్ పోలీసులు ఇవాళ కూడా విచారిస్తున్నారు. మొదటి రోజు కస్టడీ విచారణలో పలు కీలక విషయాలు రాబట్టారు పోలీసులు. ఇందులో రామరాజ్యం స్థాపన సహా ఎక్కడెక్కడ కార్యకలాపాలు, అదేవిధంగా వీటిపైన జరిపారన్న దానిపై రాఘవరెడ్డిని ఆరా తీశారు. అలాగే అసలు రంగరాజన్ పై ఎందుకు బెదిరింపులకు పాల్పడాల్సి వచ్చిందని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే పోలీసుల విచారణలో వీరరాఘవరెడ్డి సమాధానాలు దాటవేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రేపు 3 రోజుల కస్టడీ విచారణ ముగియనుంది. తొలి రోజు కస్టడీలో కీలక విషయాలని పోలీసులు రాబట్టినట్లు సమాచారం. రామరాజ్యం స్థాపన, ఎక్కడెక్కడ కార్యకలాపాలు జరిపారన్న దానిపై పోలీసులు ఈ కస్టడీకి తీసుకున్న తర్వాత ఆరా తీశారు. రంగరాజన్ను ఎందుకు బెదిరించాల్సి వచ్చింది అనే దానిపై ప్రత్యేకంగా పోలీసులు ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పోలీసుల ప్రశ్నలకు సమాధానాలను వీరరాఘవరెడ్డి దాటవేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రేపటితో వీరరాఘవరెడ్డి కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఎలాంటి విషయాలపై సమాధానాలు రాబట్టారనేది తెలియాల్సి ఉంది. జైలు నుంచి నిన్న కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు, విచారణ చేస్తున్నారు. తొలి రోజు కస్టడీలో కీలక విషయాలని పోలీసులు రాబట్టారు. అసలు రంగరాజన్ కి సంబంధించి ఎందుకు ఇలా ప్రవర్తించారు, ఏం జరిగింది, వీరి వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.